నేను ఇట్లా అన్ని మీరు ఒక్కసారి అర్థం ఒకటి అనుకోవడానికి అని చెప్తా, ఇట్లా మీద పడితే కాదు. అయినప్పటికీ నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుకుంటున్నా, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయ్యారో వారి యొక్క బెనిఫిట్లను మాత్రం తక్షణమే చెల్లించాలి. మనం కొన్ని అనవసరమైన పథకాలు ప్రజలకు ఇచ్చి మన తెలంగాణ రాష్ట్ర అప్పులలో ఉన్న తెలంగాణ ఇంకా అప్పుల పాలు చేసే పరిస్థితిలో ఉంది కనుక దయచేసి మీరు గ్రహించండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులైన వారు ఒక 40-50 సంవత్సరాలు వాళ్ళ సర్వీస్ ప్రభుత్వ ప్రజల్లో గడిపి వారి యొక్క కష్టపడ్డ జీతాన్ని వాళ్ళు మనం ఇవ్వకుండా వారికి వచ్చే బెనిఫిట్స్ మనం ఆపి వారికి చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం చేస్తున్నాం. ఎందుకంటే వారు వాళ్ళ అమ్మాయిల పెళ్లిలను లేకపోతే ఇల్లు కట్టి బయటికి వెళ్ళి ఫైనాన్స్ తెచ్చో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు చాలా అవస్థలో ఉన్నారు. దయచేసి నేను సీఎం గారు రిక్వెస్ట్ చేసిన వారు కోరుతున్నా, దయచేసి వారికి వచ్చే రిటైర్మెంట్ అనే బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలి. గత ప్రభుత్వంలో ఏవి కూడా పట్టించుకోలేదు. దొర్ల పాలన ఏక పాలన, ఇది అట్లా కాదు, మీరే అన్నది ప్రజల పాలన మీరే పాలించండి. కనుక రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వెళ్తామని కోరేది ఒకటే, వారిని కాపాడండి. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను వాళ్ళ ప్రాణాలు కాపాడండి ప్లీజ్.